హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ఎర్న్ విత్ పార్వతి. ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఇంట్లోనే ఉంటూ నెలకి 30 to 40K ఎలా ఎర్న్ చేయాలి ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను. నేను డిజిటల్ స్కిల్స్ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసి నేర్చుకుంటున్నాను, ఎలా ఎర్న్ చేస్తున్నాను, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నేను డిజిటల్ స్కిల్స్ బిజ్ గురుకుల్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేసి నేర్చుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆ ప్లాట్ఫామ్ ఇచ్చే మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని ఎర్న్ చేస్తున్నాను అనమాట. సో బిజ్ గురుకుల్ అనేది ఏంటి, అది రియలా ఫేకా, అది మనకి ఇచ్చే మనీ రియలా కాదా, అందులో మనం ఏ వర్క్ చేస్తాము, ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఎన్ని విధాలుగా ఎర్న్ చేయాలి అనే ప్రతి విషయం కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. సో బిజ్ గురుకుల్ అనేది ఏంటంటే, బిజ్ గురుకుల్ అనేది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో మనకి బిజినెస్ చేయడానికి, సొంత బిజినెస్ పెట్టుకొని మనం ఎదగడానికి అన్ని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ యూస్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, వీటిలన్నిటికీ కూడా మనకి బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ ఇస్తుందండి. ఈ ట్రైనింగ్స్ ప్లస్ మనకి ఇవన్నీ చేయాలంటే స్కిల్స్ కావాలి కదండి, ఆ స్కిల్స్ కూడా మనకి బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ మనకి నేర్పిస్తుంది. సో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ఆఫీస్ ఎక్కడుంది, అది ఢిల్లీలో ఉందండి. తర్వాత మనకి బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్కి భారతీయ ఉద్యోగ రత్న అవార్డు ఒకటి వచ్చిందండి. సో ఫేక్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసే అవార్డు ఇవ్వదు కదా. సో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేది లీగల్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ఒక లీగల్ సర్టిఫికేట్స్ నేను మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అసలు ఈ బిజ్ గురుకుల్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏమేమి స్కిల్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బిజ్ గురుకుల్లో మనకి 5 types ఆఫ్ బండిల్స్ ఉంటాయండి. మార్కెటింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ. సో ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. ఇది చాలా బేసిక్ బండిల్ అనమాట. ఇందులో మనకు ఒక స్కిల్ నేర్పిస్తారు, అది డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా మనకి A to Z ప్రతిదీ నేర్పిస్తారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ మీడియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి డీటెయిల్గా చెప్తారు. ఈ బండిల్ ఒకటి మనం పర్చేస్ చేయాలంటే దీని కాస్ట్ 1500 రూపీస్ ఉంటుంది. దీనికి మనము అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ చేసుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి మనం సోషల్ మీడియా మార్కెటర్ లాగా లేదా ఫనల్స్ క్రియేట్ చేస్తూ అలా కూడా ఈ బండిల్ యూస్ చేసుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ బండిల్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ. ఈ బ్రాండింగ్ మాస్టరీ బండిల్లో మనకి వీడియో సూపర్ స్టార్ కోర్స్ ఉంటుంది. ఇందులో మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఎలా మోనటైజ్ చేయాలి, ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి అన్ని వీడియో సూపర్ స్టార్ కోర్స్లో నేర్పిస్తారు. అండ్ ఇందులో మనకి స్పోకెన్ ఇంగ్లీష్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, బేసిక్ ఇన్స్టాగ్రామ్ గురించి ఐడియా అండ్ మిలీనియర్ అవడానికి బ్లూ ప్రింట్ అన్నీ కూడా మనకి ఈ బండిల్లో వీళ్ళు మనకి నేర్పిస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 3499. సో ఈ బండిల్ మనం పర్చేస్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మన స్కిల్స్ని, మన నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ మనము ఈ బిజ్ గురుకుల్ వాళ్ళు ఇచ్చే అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని కూడా కమిషన్ ఎర్న్ చేయొచ్చు. సో దీని యొక్క కమిషన్ వచ్చేసి మనకి 2000 రూపీస్ పర్ సేల్ వస్తుంది. నెక్స్ట్ బండిల్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. ఈ ట్రాఫిక్ మాస్టరీ బండిల్లో మనకి 9 types ఆఫ్ స్కిల్స్ ఉంటాయండి. సో ఈ ట్రాఫిక్ మాస్టరీ బండిల్ మనం పర్చేస్ చేస్తే బ్రాండింగ్ మాస్టరీ అండ్ మార్కెటింగ్ మాస్టరీ బండిల్ కూడా మనకి ఫ్రీగా వస్తాయి. ట్రాఫిక్ మాస్టరీలో మనం స్కిల్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ని ఎలా యూస్ చేసి మోనటైజ్ చేయొచ్చు, యూట్యూబ్లో ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది ప్రతిదీ ఉంటుంది. నెక్స్ట్ లింక్డ్ఇన్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్, MS ఎక్సెల్, MS వర్డ్, MS పవర్ పాయింట్, ఇలాగ 9 types ఆఫ్ స్కిల్స్ ఉంటాయండి. ప్లస్ బ్రాండింగ్ మాస్టరీలో వచ్చే 7+1 టోటలీ ఇందులో మనకి 17 కోర్సెస్ ఫ్రీగా వస్తాయి ఈ ట్రాఫిక్ మాస్టరీ బండిల్ మనం పర్చేస్ చేసుకుంటే. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 5999 ఉంటుంది. అండ్ దీని కమిషన్ వచ్చేసి మనకి 4000 రూపీస్ వస్తుంది. సో ఈ బండిల్ మీరు పర్చేస్ చేస్తే కనుక దీని యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ వచ్చేసి 8K to 12K ఉంటుందండి ట్రాఫిక్ మాస్టరీ బండిల్.
నెక్స్ట్ బండిల్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఈ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ బండిల్లో మనకి కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్, పాడ్కాస్టింగ్, అసలు బుక్ ఎలా రాయాలి, ఆ రాసిన బుక్ని బెస్ట్ సెల్లింగ్ బుక్ ఎలా చేయాలి, అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ గురించి ప్రతిదీ కూడా A to Z క్లియర్గా చెప్తారండి. మనము పబ్లిక్ స్పీకింగ్ గురించి తెలుసుకోవాలి, అందులో ఎదగాలి అని యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా కూడా మనకు ఒక ఆర్గనైజ్ కోర్సెస్ అనేవి ఎక్కడ దొరకవు. సో బిస్కుర్కుల్లో అది ఆర్గనైజ్డ్గా ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా అది అందులో మనం కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, బుక్ రైటింగ్లో కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, పాడ్కాస్ట్, ఇప్పుడు మనం పాడ్కాస్ట్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. సో పాడ్కాస్ట్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, అది ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ఛానల్ని మనం ఎలా గ్రో చేసుకోవాలి, ప్రతిదీ కూడా వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ బండిల్లో. ఇది ఒక అడ్వాన్స్డ్ బండిల్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 10,999. ఈ బండిల్ మనం పర్చేస్ చేస్తే మనకి ముందు చూసుకున్న ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, మార్కెటింగ్ మాస్టరీ బండిల్స్ అన్ని ఫ్రీగా వస్తాయి. అండ్ టోటల్గా మనకి ఈ బండిల్ పర్చేస్ చేస్తే 24 స్కిల్స్ అనేవి వస్తాయండి. ఇవన్నిటిని మనం నేర్చుకొని మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా నేర్చుకొని అందులో మీ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. లేదా బిస్కుర్కుల్ వాళ్ళు ఇచ్చే అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని సేల్స్ చేస్తూ కమిషన్ ఎర్న్ చేసి ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్ బండిల్ చూసుకుంటే అది వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ. ఇందులో మనకి స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోర్సు, స్టాక్ మార్కెట్ అడ్వాన్స్ కోర్సు ఉంటుంది. ప్లస్ ప్రీవియస్ బండిల్స్ అన్ని ఫ్రీగా వస్తాయి కాబట్టి టోటల్గా ఫినాన్స్ మాస్టరీ మనం పర్చేస్ చేస్తే కనుక మనకి 26 స్కిల్స్ అనేవి మనకి బండిల్లో మనకి వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 14,999. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ వన్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే 15,000 రూపీస్ మీకు 26 ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ వస్తాయి. ప్లస్ దీని యొక్క కమిషన్ ఎంత అంటే పర్ సేల్ 10,000 రూపీస్ అండి. అండ్ ఇందులో మీకు ఫ్రీలాన్సింగ్ గురించి అన్ని ట్రైనింగ్స్ అన్నీ వస్తాయి. ఈ బండిల్ మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు వీక్లీ ట్రైనింగ్స్కి యాక్సెస్ ఉంటుంది. ప్లస్ మీకు నా నుంచి పర్సనల్ మెంటర్షిప్ వస్తుంది. అండ్ మీకు స్టార్టింగ్లోనే 20K to 50K ఎలా ఎర్న్ చేయాలి పర్ మంత్ అనేది రోడ్ మ్యాప్, 5 hours కంప్లీట్ ట్రైనింగ్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను ఈ ఫినాన్స్ మాస్టరీ బండిల్ మీరు పర్చేస్ చేస్తే. అండ్ ఇది ద బెస్ట్ బండిల్ అంటే బిస్కుర్కుల్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు తీసుకుంది ఫినాన్స్ మాస్టరీయే. ఎందుకంటే మనం కొంచెం వర్క్ చేసి రోజుకి 2 to 3 hours వర్క్ చేసి మనము ఒక సేల్ 2 సేల్స్ చేసినా పర్ డే 20,000 చేసే పొటెన్షియల్ ఈ ఒక ఫినాన్స్ మాస్టరీ బండిల్కి ఉంది. కాబట్టి సరే, కోర్సెస్ అన్నీ చూసాం, బండిల్స్ అన్నీ చూసాం. అసలు ఇందులో మనం ఏం చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మనము ఒక కంపెనీతో అసోసియేట్ అవుతాం. ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని మన స్టైల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాడ్స్గా కానీ, వీడియోస్గా కానీ, రీల్స్గా కానీ, షార్ట్స్గా కానీ ఏదో ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ ప్రోడక్ట్ గురించి. సో ఆ వీడియోస్ చూసి, ఆ ప్రమోషనల్ వీడియోస్ కానీ, మనం చేసిన రీల్స్ కానీ చూసి వచ్చే క్లయింట్స్ని మనం కస్టమర్స్గా కన్వర్ట్ చేయాలి. సో పర్ ఈచ్ సేల్ మన వీడియో చూసి మనం చేసిన ప్రతి సేల్కి మనకి 70% కమిషన్ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. ఇది అఫిలియేట్ మార్కెటింగ్. సో దీని ప్రాసెస్ ఏంటి, మనం ఏం చేయాలి అంటే ఇందులో మనము ఫస్ట్ ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్ చేయాలి. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మనం వీడియో కంటెంట్ క్రియేట్ చేసి మన స్టైల్లో మనం ఈ బిస్కుర్కుల్ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేయాలి. తర్వాత లీడ్ జనరేషన్ అనమాట. లీడ్ జనరేషన్ ఏంటంటే మనం చేసిన వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చే వాళ్ళు లీడ్స్ అంటారు. సో లీడ్ జనరేషన్ ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చిన లీడ్స్కి మనం ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళ వీడియోస్ చూసాక ఫాలో అప్ చేసి వాళ్ళని కస్టమర్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ ఇక్కడ. ఈ ప్రాసెస్ మనకి రోజుకి 2 to 3 hours వర్క్ చేస్తే సరిపోతుందండి. ఈ 2 to 3 hours వర్క్ చేసి మనం వర్క్ కంప్లీట్ చేసుకొని మనం రోజుకి కన్వర్ట్ చేయగలిగితే మన దగ్గరికి వచ్చిన లీడ్స్ని మనం సక్సెస్ఫుల్గా ఈ బిస్కుర్కుల్ ప్లాట్ఫామ్లో ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్లాట్ఫామ్కి ఎవరెవరు ఎలిజిబుల్, మీ ఏజ్ 18 years+ ఉంటే చాలు. అండ్ మీకు సీరియస్గా సైడ్ హసిల్ ఉండాలి, నేను
సీరియస్గా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలి, నేను స్కిల్స్ నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ ఉంటే మీరు ఈ ప్లాట్ఫామ్కి ఖచ్చితంగా ఎలిజిబుల్. మీకు దీనికి ఏమేమి అవసరం అవుతాయి? సో మీరు ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఫోన్, ఈ 3 రిక్వైర్మెంట్స్ అండి. జీరో నాలెడ్జ్తో రావాలి అని అందరూ చెప్తారు, కాదండి. సో మీకు బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది మీకు అర్థమై ఉండాలి. అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు నేర్చుకునే మైండ్ సెట్ అనేది మీకు ఉంటే తప్ప మీరు ఈ బిస్కురుకుల్ ప్లాట్ఫామ్లో ట్రైనింగ్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీకు లెర్నింగ్ మైండ్ సెట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్, ఈ బిస్కురుకుల్ ప్లాట్ఫామ్లో ఇంత చేసినందుకు బెనిఫిట్స్ ఏముంటాయి? సో మనకి బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ట్రిప్స్ ఉంటాయండి. ఇవి కంపెనీయే తీసుకుంటుంది. సో ప్రతి ఇయర్ మనకి నేషనల్ ట్రిప్కి ఒక టార్గెట్, ఇంటర్నేషనల్ ట్రిప్కి ఒక టార్గెట్ ఇస్తుంది కంపెనీ. ఆ టార్గెట్ కనుక మీరు రీచ్ అయితే కంపెనీ స్పాన్సర్ చేసి మిమ్మల్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఇది ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే మనీ లైఫ్ టైం మీకు ఈ కోర్సెస్కి యాక్సెస్ ఇస్తుంది అండ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. నెక్స్ట్, మీరు చేసే ప్రతి కోర్స్కి మీకు సర్టిఫికేట్ కావాలి, నేను దీన్ని యూజ్ చేసుకొని జాబ్ చేయాలి అనుకున్నా కూడా బిస్కురుకుల్ మీకు సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ మార్కెటింగ్ అనే కోర్స్కి మీకు సర్టిఫికేట్ కావాలి అంటే మీరు కోర్స్ కంప్లీట్ చేశాక సర్టిఫికేట్కి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసి పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జామ్ అంటే పెద్ద సీరియస్ ఎగ్జామ్ ఏం కాదు, మీ కోర్స్లో చెప్పిన వాటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్స్ నాట్ సో టఫ్ అనమాట. సో సర్టిఫికేట్స్ వస్తాయి. నెక్స్ట్, కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, 2 to 3 hours వర్క్ చేసి ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసే ఆపర్చునిటీ కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ బెనిఫిట్. నెక్స్ట్, మనకి 70% కమిషన్ అనేది ఇస్తారు. మన పర్చేస్ చేసే దాంట్లో మనకి 70% కమిషన్, మనం చేసే ప్రతి సేల్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్లో 70% మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్, కార్ కొనుక్కోవాలంటే కార్ సూపర్ స్టార్ ప్రోగ్రామ్ ఉంది, దానికి మనకి కార్ ఫండ్స్ ఇస్తారు. నెక్స్ట్, ప్రతి ఇయర్ BBM మీట్లో మనకి టార్గెట్స్ రీచ్ అయితే మనకి అవార్డ్స్ ఇస్తారనమాట. సో ట్రోఫీస్ అవన్నీ కూడా మనకు వస్తాయి. అండ్ ఎవ్రీ మైల్ స్టోన్ మీరు రీచ్ అయినప్పుడు, అంటే 50K 1 lakh రీచ్ అయిన ప్రతిసారి మీకు సర్టిఫికేట్ ఆఫ్ రివార్డ్ వస్తుంది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తాను. నెక్స్ట్, ఇంత విన్నాక మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, యూట్యూబ్ అంటున్నారు, ఇట్లన్నిటికీ నేను కెమెరా ముందొచ్చి మాట్లాడాలా, నేను ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలా అంటే ఇక్కడ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదండి. ఫేస్ చూపించకుండా కన్సిస్టెంట్గా మీరు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వీడియో కంటెంట్స్ చేస్తూ కన్సిస్టెంట్గా ఉండి ప్రమోషన్స్ చేస్తూ ఉంటే చాలు. ఇది ఏమైనా నా స్టడీస్ని ఎఫెక్ట్ చేస్తుందా అంటే కాదండి. మీరు మీ ఖాళీ టైంని యూస్ చేసుకొని మీరు వీడియో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని రీల్స్ అనేది, షార్ట్స్ అనేది మీ ఆన్లైన్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత, ఇది నిజంగా రియలా అంటే నేను పర్సనలీ ఈ ప్లాట్ఫామ్లో 8 monthsగా ఉంటూ నేను మనీ ఎర్న్ చేశాను. సో అది రియల్ మనీ నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయింది. సో దిస్ ఇస్ నాట్ ఫేక్ అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతిదీ కొనుక్కోవాలన్నా, ఏది కొనాలన్నా బయట డబ్బులు ఇవ్వందే రాదు. అండ్ ఇది మనకి సొంత బిజినెస్ పెట్టుకొని ఫినాన్షియల్గా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు. నెక్స్ట్ అనేది ప్రతిదానికి ఉంది కదండి. సో మనం కాలేజెస్కి ఇన్వెస్ట్ చేసినట్టే మన లైఫ్లో మనం ఫినాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకొని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ అనేవి మనకి ఎవ్రీ ట్యూస్డే, అంటే ప్రతి వీక్ మనకి పేమెంట్ ఉంటుంది. మనం చేసిన సేల్స్కి వచ్చిన కమిషన్ మనకి ప్రతి ట్యూస్డే అనేది బిస్కురుకుల్ కంపెనీ మనకి వేస్తారు. అండ్ ఈ వీక్లీ పేమెంట్స్ అనేవి రియల్. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ బిస్కురుకుల్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ. మీరు ఇందులో ఎన్రోల్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ బిస్కురుకుల్.